అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరన్న? నవీన్ నాయక్. నవీన్. అన్న ఇప్పుడు తెలంగాణలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉందంట? ఎందుకంటే జూబ్లీహిల్స్ టీఆర్ఎస్ కంచుకోట. ఇప్పటివరకు టీఆర్ఎస్ తప్ప వేరే పార్టీ గెలవలేదు ఇక్కడ. సో ఇప్పుడు అధికారం కాంగ్రెస్ ఉంది కాబట్టి ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉందంటే మీరేం చెప్తారన్న? టీఆర్ఎస్ అధికారంలో ఉందిగా. అప్పుడు మంచిగా చేసిండ్రు కాబట్టి టీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందన్న. ఎందుకంటే ఆహ్, ఆహ్, 10 ఏళ్లలో మంచి పని చేసిన అవును. కేసీఆర్ సారు అందువల్ల వచ్చే అవకాశం ఉంది. హ్మ్. ఇంకోటేందంటే వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ భార్యకి ఇచ్చినట్టు తెలుసుంది టికెట్. సో నిజంగా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందంటావా? సరే ఇప్పుడు మరి కాంగ్రెస్ పాలన ఇప్పుడు మీరు అన్నట్టుగా 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నాడు. సో కేసీఆర్ పాలన బాగుందా? కాంగ్రెస్ పాలన బాగుందా? అంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి పాలన బాగుందంటే ఏం చెప్తారు? కేసీఆర్ పాలన బాగుందన్న. గత 10 సంవత్సరాల క్రితం ఐటీ డెవలప్‌మెంట్ గాని, తెలంగాణ రోడ్ డెవలప్‌మెంట్ గాని అన్ని డెవలప్‌మెంట్ అయింది. తర్వాత కేసీఆర్ పాలననే డెవలప్‌మెంట్ అయింది. ఏమన్నా మిస్ అవుతారా? మరి కేసీఆర్ ఎక్కడ కనిపియట్లేదు. ఏమన్నా మిస్ అయితున్నారా మీరేమన్నా? చాలా మిస్ అయితున్నాం. ఆ! రైతులు మిస్ అయితున్నారన్న. 6 నెలలకొకసారి రైతు బంధు గాని, రైతు భరోసా గాని, అదే యూరియా వస్తలేదు. తెలంగాణలో యూరియా ఇబ్బంది అయితుంది. ఆహ్, రైతులు చాలా ఇబ్బందిలో ఉన్నారన్న. ఆ! ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏముందంటే హైడ్రా బావుందన్న. హైదరాబాద్. హైడ్రా సూపర్. ఓకే. ఆ! హైడ్రా బావుంది. హ్మ్. హ్మ్. అంటే ఉన్నోళ్ళే ఉంచుతున్నారు. లేనోళ్ళైతే తీస్తున్నారు అన్నట్టు వార్తలొస్తున్నాయి కదా! మరి దాని గురించి ఏం చెప్తావు? కానీ తీసినోళ్ళు మొత్తం మన తెలంగాణలో కాదన్న. మొత్తం ఆంధ్రోళ్ళే. హ్మ్. ఆ! ఓకే. ఏపీ ఏపీ నుంచి కన్వర్ట్ అయ్యి ఆంధ్రాలో నివసిస్తున్న ఫ్యామిలీని తీసేసుకుంటారు. అలా మీకెందుకు కేసీఆర్ అంటే మీకెందుకంత ఇష్టం అంటే ఏం చెప్తారన్న? రైతులకి ఫేవర్‌గా ఉంటారన్న. ఎప్పుడు రైతులకే ఫేవర్‌గా ఉంటారు. హ్మ్. ఆ! ఇంటింటికి ఇంటింటికి నల్లలు. నల్లలు. ఆ! 6 నెలలకొకసారి రైతు బంధు అది బావుంటది. స్కీమ్స్. ఓకే. ఈ హ్మ్. మళ్ళా కళ్యాణ లక్ష్మి గాని, హ్మ్. ఆ! ఈ ప్రభుత్వంలో పెళ్లి అయిన ఆడబిడ్డలకు ఒక తులం బంగారం ఇస్తా, ఆహ్, రూ. 1,00,000 ఇస్తా అన్నారు. ఏం లేదు హ్మ్. ఈసారి. ఆ! అని ఇప్పుడు మరికొన్ని రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఈ సర్పంచ్ ఎలక్షన్స్‌లలో ఏ పార్టీ గెలిచే ఛాన్స్? బీజేపీ గెలిచే ఛాన్స్ ఉందా? కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉందా? మరి మీరన్నట్టుగా బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉందా అంటే ఏం చెప్తారు? అంటే సర్పంచ్‌కి, పార్టీకి ఏం సంబంధం ఉండదన్న. లేదు. అవును. కాకపోతే గెలిచినోళ్ళు మొత్తం టీఆర్ఎస్, బీజేపీ పార్టీల కార్యకర్తలే గెలుస్తారన్న. కాంగ్రెస్‌లో ఎందుకంటే ఏమి హామీ ఇయ్యలేదు. అందువల్ల ఏం చెప్పడానికి ఉండదు హ్మ్. కార్యకర్తలకు. హ్మ్. అందువల్ల గెలిచే అవకాశం ఉండదు. హ్మ్. తక్కువ శాతం. హ్మ్. ఆ! మరి జెడ్పీటీసీ, ఎంపీటీసీ కూడా రాబోతున్నాయి కాబట్టి దీంట్లో ఏ పార్టీ గెలుస్తదంటావు? జడ్పీటీసీలో కాంగ్రెస్ ఉంటదన్న పక్కా. ఓకే. హ్మ్. హ్మ్. కాంగ్రెస్ వస్తది. హ్మ్. హ్మ్. గానీ ఎలక్షన్ మరి కొద్ది రోజుల్లో పెడతా అన్నారు గానీ, ఇట్లనే పోస్ట్‌పోన్ అయకుంటూ వస్తున్నారన్న. అన్న మన తెలంగాణలో మరి కొత్త పార్టీ కనిపిస్తుంది. మన తిరుమల మల్లన్న కూడా టీఆర్‌పీ అని ఒక పార్టీ పెట్టడం జరిగింది. సో ఎలా చూడొచ్చు ఈ పార్టీని మీరు? కామన్ అన్న. పోయిన ఏడాదిలో మనం ప్రవీణ్‌ని జూసినాం గదన్న. ఆ సార్‌ని జూసినాం. బీఎస్పీని. బీఎస్‌పీ పార్టీ జూసినాం. అలాగే ఈ పార్టీ గూడంగా కామన్ అనుకుంటా. ఓకే. ఆ! పైగా జర్నలిజం గదా! ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. అందులో కామన్ ఏం లేదు అంతగానం. అంటే ఇప్పుడు ఏమన్నా గెలిచే ఛాన్స్ ఉందా? ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు గాని, సర్పంచ్‌లకి పోటీ చేసినప్పుడు ఏమన్నా గెలిచే ఛాన్స్ ఉందంటావా టీఆర్‌పీ పార్టీ? కష్టం అన్న. ఓకే. ప్రజలు అంత స్ప్రెడ్ కావడం కష్టం. ఓకే. పార్టీ నిలవదు తెలంగాణలో. మరి ఏం తిరుమల మల్లన్న గురించి మీరేం చెప్తారు? మీరేం చెప్తారు? ఆయన ఈ పార్టీకి పోతాను, ఈ పార్టీకి అక్కడనో ఇక్కడనో జంప్ చేస్తారన్న పార్టీ. అందువల్ల ప్రజలకి నమ్మకం రాదు. హ్మ్. ఆ! పార్టీ జంప్ చేయకుండా ఉంటే బావుంటది. హ్మ్. ఆ! ఇంకా కొత్త పార్టీ అంటున్నారు. ఆలోచించాలింకా ప్రజలు. హ్మ్. సో మీకు తెలంగాణలో బాగా ఇష్టమైన నాయకుడు అంటే ఎవరు? రాజాసింగ్ అన్న. రాజాసింగ్. ఎందుకు రాజాసింగ్? రాజాసింగ్ నియోజకవర్గంలో మంచిగా రోడ్లు ఉంటాయి. ఎందుకంటే హిందూయిజం ఉంటది. హిందూయిజం కాకుండా పార్టీ పరంగానే బావుంటది. హిందూ, ముస్లిం కాకుండానే ముస్లిం అలాగుంటారు. కానీ బావుంటది పార్టీ. ఆ పార్టీ ప్రెసిడెంట్ ఉంటే బావుండే. ఆహ్, మరి ఇప్పుడు రాజాసింగ్ కూడా ఏ పార్టీలో లేడు.
బీజేపీ నుంచి కూడా బయటకు రావడం జరిగింది. సో రాజాసింగ్ కూడా కొద్ది వార్తలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ లో కోతాడు అన్నట్టు వార్తలు వస్తున్నాయి. సో మీరు ఒక అభిమాని కాబట్టి రాజాసింగ్ ఏ పార్టీకి పోతే బాగుంటదని మీ ఫీలింగ్? రాజా సింగ్ అనే వారు హిందూయిజానికి బలమ్మ. ఓకే. కానీ బీఆర్ఎస్ గాని, కాంగ్రెస్ గాని వెళ్ళరు. హ్మ్. అది శివసేన మహారాష్ట్రలో ఉంటది గాని అటు అవకాశం ఇస్తే తెలంగాణలో మంచి పార్టీ వచ్చే అవకాశం ఉంటది. కానీ బీజేపీ మంచి కార్యకర్తని వదులుకోరు. హ్మ్. అందువల్ల ఎక్కడికి పోరు. రాజా సింగ్‌ని మోడీ వదలరు. ఓకే. ఆ! ఎప్పటికైనా రాజాసింగ్ బీజేపీలో ఉంటాడంటావు. ఉంటారు. ఓకే. లేకున్నా హిందూయిజానికి ఫేవర్‌గా ఉంటారు. హ్మ్. సో మరి రాజాసింగ్ ఇంకా ఫ్యూచర్‌లో మన సీఎంగా చూడొచ్చంటావా తెలంగాణలో? చూడొచ్చన్న. అందులో ఏ అభ్యంతరం లేదు. చూడొచ్చు. హ్మ్. మంచి నాయకుడు. హ్మ్. సో మరి ఇప్పటికిప్పుడు మీకు సీఎం కేసీఆర్‌తో అపాయింట్‌మెంట్ ఉంది. రాజాసింగ్‌తో అపాయింట్‌మెంట్ ఉంది. ఎవరి దగ్గరికెళ్తావు ఫస్ట్? రాజా సింగ్ అన్న. రాజాసింగ్ దగ్గరికా? రాజా సింగ్. సరే అన్న. థాంక్ యూ అన్న. ఓకే అన్న.